ఆయన చెప్పిందే చేస్తారు, చేసేదే చెబుతారు. ఇదే రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్టైల్. నెల్లూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదవుల్లో పరుగులు పెట్టించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో తన మార్కు చూపుతున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈ అమరావతి నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుంది సార్? అమరావతి నిర్మాణం స్టేజ్ బై స్టేజ్ అవుతూ 2028 ఆగస్టుకి 100% పూర్తయ్యేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అదే ప్రణాళికతో జరుగుతూ ఉంది. అందులో ఎమ్మెల్యేల అపార్ట్మెంట్స్ అయితే పూర్తయిపోయినాయి. అవి త్వరలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల యొక్క అపార్ట్మెంట్లు రేపు మే నెలాఖరు లోపల హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి. అవి కూడా పూర్తి అయిపోవచ్చినాయి. తర్వాత ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి అధికారుల భవనాలు కూడా కొన్ని ఏప్రిల్లో, కొన్ని మేలో యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా మినిస్టర్లు, అదేవిధంగా జడ్జెస్ బంగళాలన్నీ కూడా మే ఎండింగ్ లోపల యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇది కాకుండా ట్రంక్ రోడ్స్ ఏదైతే 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ టేకప్ చేసాం, ఇవన్నీ కూడా రాబోయే 1 ఇయర్లో అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ ఏదైతే ఉండే అవి కూడా 2 ఇయర్స్లో అయిపోతాయి. ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉండే అవన్నీ కూడా 2028 ఆగస్టుకి పూర్తి కంప్లీట్ అయిపోతుంది. సార్, ప్రజలు కట్టే పన్నులతో కాదు అమరావతి నిర్మించడము అని అన్నారు. మరి నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ప్లాన్ చేసినప్పుడే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నంగా ప్లాన్ చేశారు. ల్యాండ్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్. ల్యాండ్ పుల్లింగ్లో యాక్చువల్గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపిచ్చారు, ల్యాండ్ పుల్లింగ్లో ఆ ల్యాండ్ ఇవ్వండి, అమరావతి కడతాము, మీకు కూడా డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తాము, దానివల్ల మీ భూమి విలువ కూడా పెరుగుతుందంటే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,400 ఎకరాలు కన్సెంట్ ఇచ్చారు. అది ఒక ప్రపంచంలోని రికార్డు. తర్వాత దాన్ని యాక్చువల్గా డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్ దాదాపు అందరికి ఇచ్చేసాము. కొద్దిమందికి ఇవ్వాలి యాక్చువల్గాను. వెంటనే అప్పుడే యాక్చువల్గా వర్క్ టేకప్ చేసాం. అయితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 2014-19లో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సాక్షికి ఏం చెప్పాడంటే, క్యాపిటల్ సిటీ గుంటూరు, విజయవాడ మధ్య నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, 30,000 ఎకరాలు కావాలి, ఎక్కడ 30,000 ఎకరాలు ఉంటే అక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం మారంగానే 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి రాజధాని నాశనం చేశాడు. చేసిన వ్యక్తి నానా ఇబ్బందులు పెట్టాడు రైతుల్ని. రైతులను ఎంత ఇబ్బందులు పెట్టారంటే మహిళలను బూట్కాలతో కొట్టారు, కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, వాళ్ళు కోర్టులకు పోయారు. పాదయాత్ర చేస్తే పాదయాత్రను కూడా భగ్నం చేయడానికి అనేక రకాలు ప్రయత్నించిన రైతులు ఎక్కడా జక్కల. అయితే ప్రభుత్వము మారిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే ముందు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే క్యాపిటల్ సిటీ స్టార్ట్ చేస్తామని చెప్పడం, ప్రభుత్వం రాగానే చేయమని చెప్పారు. వెంటనే యాక్చువల్గా దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి టెండర్లు పిలిచాము. ఎంతో వేగవంతంగా ఈరోజు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్, అధికార భవనాలు, ఐకానిక్ టవర్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎంత విధంగా జరుగుతుందంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో మన వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా వేగంగా జరుగుతుంది, ఊహించడానికి. ఇది ఈరోజు వాళ్ళు ఓరలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీలో ఉండేవాళ్ళు కానీ జీర్ణించుకోలేక దుష్ప్రచారం విషయాన్ని కమ్ముతున్నారు. అంటే ఒకరోజు ఒక నాయకుడు ఒకటి చెప్తారు, వాళ్ళల్లో ఇంకొక నాయుడు ఇంకో రోజు చెప్తారు, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తారు. ఈ విధంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేయటానికి, ప్రజల్లో ఒక విధమైన అమరావతి అంటే ఒక నెగటివ్ క్రియేట్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. జరిగేది నిధులు మాట ఏంటి సార్? దీనికి సంబంధించిన దాంట్లో ఇది కూడా ఒకటి. నిధుల విషయంకి వచ్చేలకే ప్రజల యొక్క ట్యాక్సులతో అది కడుతున్నారు. కానీ అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసినప్పుడే అక్కడ నెట్గా 5,000 ఎకరాలు ఎత్తిపెట్టాం మేము. అంటే ఏదైతే ల్యాండ్ ఇచ్చారో దాంట్లో రైతులకి
27.5% ఇవ్వటం జరిగింది. రోడ్లకి, డ్రైన్స్కి వాటిలన్నిటికీ యాక్చువల్ కొంత అలాట్ చేసాము. 5,000 ఎకరాలు నెట్ అడబెట్టాం. ఈ 5,000 ఎకరాల నుంచి ఎంత వస్తుందో దానికి తగ్గట్టుగా ఈరోజు అప్పులు తీసుకొచ్చాం. వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ కానీ 15,000 ఇచ్చారు. హడ్కో 11,000 ఇచ్చారు. నాబార్డు 7,500 ఇచ్చింది. మరొక బ్యాంక్ 7,000 చిల్లర ఇచ్చింది. దీంతో ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ కడుతున్నాం. ఇది డెవలప్ అయ్యే కొంది, కన్స్ట్రక్షన్ అయ్యే కొంది ల్యాండ్ విలువ బాగా పెరిగిపోతుంది. ల్యాండ్ విలువ పెరిగిపోతే ఆ ల్యాండ్ని మళ్ళీ ఆక్షన్ వేసి వచ్చిన దాంతో తిరిగి కట్టేట్టుగా చాలా చక్కగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు వెల్ ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ప్రకారం చదివితే ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాము. అసెంబ్లీలో కూడా నేను చెప్పా. కానీ ప్రజలకి నెగటివ్ క్రియేట్ చేయాలా, ఏదో చేస్తున్నారు, మీ సొమ్ముతాడ కట్టేస్తున్నారు చెప్పడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఎన్ని చేసినా ప్రజలు చీకొట్టుకుంటున్నారు ఈ విషయంలో. మీరు విదేశ పర్యటన చేశారు, చాలా అధ్యయనాలు చేశారు. ఆ అధ్యయనాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, అంటే నేను అమరావతి క్యాపిటల్ సిటీ కోసం అనేక దేశ విదేశాలు తిరగటం జరిగిందండి. అవన్నీ తిరిగిన తర్వాత వాటన్నిటికంటే బెస్ట్ అంటే ప్రపంచంలో టాప్ 5లో ఒక రాజధాని కట్టమంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ లేఅవుట్స్కి యాక్చువల్గా సింగపూర్ ప్రభుత్వాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారే కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర లేఅవుట్ ప్లాన్ చేయించారు. అదేవిధంగా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ని లండన్ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఐకానిక్ టవర్స్ అన్ని డిజైన్ చేయించాం. అయితే ఈ అనుభవంతో నేను ఎక్కడికి పోయినా ఫస్ట్ అమరావతి క్యాపిటల్ సిటీతోటే మున్సిపాలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ మున్సిపాలిటీస్ అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్టుంది, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, స్ట్రాంగ్ వాటర్ కానీ, సివరేజ్ కానీ, వాళ్ళ యొక్క పేదవాళ్ళ యొక్క బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, గ్రీనరీ ఎలా ఉన్నాయి, పార్కులు ఎలా ఉన్నాయి, కమ్యూనిటీ అని స్టడీ చేయడం జరిగింది. ఎక్కడికి పోయినా, రష్యా పోయినా, జపాన్ పోయినా, సింగపూర్ పోయినా, మలేషియా పోయినా, అష్కాదాబాద్ పోయినా, అష్టారా పోయినా, వాటి యొక్క అనుభవంతో ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేయటం జరుగుతుంది. అమరావతికి చట్టబద్ధత అంటున్నారు. చట్టబద్ధత అంటే ఏంటి సార్ అసలు? జనరల్గా ఏంటంటే క్యాపిటల్ సిటీలు పెట్టుకునేది ఏ రాష్ట్రం వాళ్ళు పెట్టుకునేది. ఎందుకంటే 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎక్కడ క్యాపిటల్ సిటీ పెట్టలా. అయితే శివరామకృష్ణ కమిటీని ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసింది. శివరామకృష్ణ కమిటీ రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగి ఫైనల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏమి ఇచ్చారంటే కృష్ణా గుంటూరు మధ్య అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. డిఫరెంట్ 5,000 చిల్లర మంది ఫీడ్బ్యాక్ తీసుకుంటే డిఫరెంట్ మోడల్స్లో అందులో 40% విజయవాడ గుంటూరు మధ్య అమరావతి అయితే బాగుంటుందని ఇచ్చారు. ఎందుకంటే ఈ యొక్క అమరావతి అనేది ఉత్తరాంధ్రలో ఉన్న చివరి జిల్లా శ్రీకాకుళానికి, రాయలసీమలో ఉన్న చివరి జిల్లా అనంతపురంకి మధ్యలో ఉంది, సమదూరంలో ఉండటం వల్ల అన్ని జిల్లాలకు న్యాయం జరుగుతుంది. అంతేకాని కృష్ణానది ఉండడం వల్ల వాటర్ ఉంటుంది, రైల్వే జంక్షన్ ఉంది, దగ్గరలో పోర్ట్ ఉంది, 7 నేషనల్ హైవేస్ కలుస్తున్నాయి. ఇవన్నిటికీ అనుకూలంగా ఉందని ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో దాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకు పోవటం జరిగింది. చట్టబద్ధత అంటే ఏంటి అని అడిగేది. అంటే చట్టబద్ధత అంటే ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ అసెంబ్లీలో పెట్టాడు, దీన్ని క్యాన్సిల్ చేస్తూ క్యాపిటల్ రీజియన్ని ఆయన రిపీల్ చేశాడు. అంటే ఒకసారి రైతుల దగ్గర ల్యాండ్ పుల్లింగ్ ల్యాండ్ తీసుకొని ఎందుకు తీసుకున్నాం, ఆ రోజు అమరావతి కోసం తీసుకున్నాం. అందులో సిఆర్డి యాక్ట్లో ఏముందంటే ల్యాండ్ దేనికైతే తీసుకుంటారో ఆ పర్పస్కే వాడాలంది. సిఆర్డి యాక్ట్లో మనం తీసుకున్నది ల్యాండ్ పుల్లింగ్ రాజధాని కోసం, కానీ అక్కడ రాజధాని కట్టాలా. కానీ అతను రాజధాని ఇక్కడ కాదన్న తర్వాత ఇచ్చిన రైతులు ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన పర్పస్ అది అంటే ఆ చట్టమే తప్పు అవుతుంది. అందుకని చట్టాన్ని ఆయన సిఆర్డి రీజన్నే రీపీల్ చేయడానికి ప్రయత్నించాడు. అందుకనే రైతు సోదరులు వచ్చి గవర్నర్ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి, ఎందుకు రిక్వెస్ట్ చేశారంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కో రోజు ఒక్కో స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడే అమరావతి రాజధాని అంటారు, అమరావతిలో ఒక ఆయన ఉండకపోవచ్చు అంటాడు, ఒక ఆయన వేసల రాజధాని అంటాడు. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు, ధర్మన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్ల ప్రజల్లో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గవర్నర్ ముఖ్యమంత్రి గారిని వచ్చి రిక్వెస్ట్ చేశారు.
సార్ దీన్ని కేంద్రంలోనే ఒక చట్టం చేయండి, పార్లమెంట్లోనే చట్టం చేయండి. పార్లమెంట్లో చట్టం చేస్తే దాన్ని మార్చడానికి అంత ఈజీ కాదు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి కలవటం జరిగింది, మాట్లాడారు. ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అయితే రాష్ట్రంలో మరొకసారి దాన్ని మీరు తీర్మానం చేసి పంపించమన్నారు. తీర్మానం చేసి పంపించాం. ఎప్పుడైనా రేపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత ఎవరైనా తుగ్లక్ వస్తే మార్చాలనంటే అతని చేతిలో ఉండదు, అది పార్లమెంట్ చేతిలో ఉంటుంది. అందుకని యాక్చువల్గా పార్లమెంట్లో దాన్ని చట్టం చేయమని రైతు సోదరులు కోరుకున్నామని చేస్తున్నారు. మీరేమో అమరావతి చట్టబద్ధత అంటున్నారు, అయితే వైసీపీ నేతలు సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంటున్నారు కదా. అంటే సీఎం ఈరోజు బెంగళూరులో ఉంటే బెంగళూరు రాజధాని అవుద్దా? అంతే. అప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ అక్కడికి వెళ్ళాలా? మినిస్టర్లు అందరూ వెళ్ళాలా? హెచ్ఓడీలు అందరూ వెళ్ళాలా? ప్రజా పరిపాలన అంటే ప్రజలకు సౌకర్యంగా ఉండాలంటే ఎక్కడైతే క్యాపిటల్ సిటీ అంటామో అక్కడ మినిస్టర్లు ఉండాలి, వాళ్ళ సెక్రటరీస్ ఉండాలి, వాళ్ళ హెచ్ఓడీలు ఉండాలి, వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉండాలి. ఎవరైనా ఒక పని మీద అక్కడికి పోయినప్పుడు మినిస్టర్ కలుస్తారు, వెంటనే మినిస్టర్ సెక్రటరీకి చేస్తారు, సెక్రటరీ గారు వెంటనే ఏదైనా ఉంటే కింద హెచ్ఓడికి చేస్తారు, ఆ కింద చేస్తారు. సో ఒకే దగ్గర ఉంటే పని వెంటనే చేసుకోపోవటానికి ఉంటుంది. ఈరోజు మనం ఏదైతే క్యాపిటల్ కొన్ని బిల్డింగ్స్ కట్టాము అమరావతిలో, అక్కడ సీఎం, మినిస్టర్, సెక్రటరీ ఉంటున్నారు. హెచ్ఓడీలు అంతా ఎక్కడ ఉన్నారు? విజయవాడలో, మంగళగిరిలో ఉన్నారు. ఎవరైనా పని ఉంటే అక్కడికి వచ్చి మినిస్టర్ కలిస్తే దాని కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మంగళగిరి రావాలా, లేదా విజయవాడకి పోవాలా. ఈ ప్రయాసాలు ఉండకూడదు, ప్రజా పరిపాలన ఉండాలా అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కట్టబోయే క్యాపిటల్ సిటీలో అందరూ అంటే మినిస్టర్ అయినా, సెక్రటరీ అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీలు అయినా, స్పెషల్ సెక్రటరీలు అయినా, హెచ్ఓడీలైనా ఒకే దగ్గర ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు చేయటం జరిగింది. రాజధాని మూడు చోట్ల అభివృద్ధి చెందాలా, వీళ్ళు ఒక్క చోటే ఉన్న డబ్బంతా తీసుకొచ్చి ఖర్చు పెట్టేసి డెవలప్ చేస్తున్నారు, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అనేది అడుగుతున్నారు కదా. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు, పెద్ద పెద్ద కంపెనీలు, చిన్నది కాదు. ఇప్పుడు లక్షల కోట్ల ఉద్యోగాలు రాబోతున్నాయి ఇది ఉత్తరాంధ్రకి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అంతా రాయలసీమ తీసుకొస్తున్నారు, సోలార్, గ్రీన్ ఎనర్జీ. అదేవిధంగా తిరుపతి తీసుకుంటే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్స్. ఇలా 3 రీజియన్స్ని, ఇటు రాయలసీమని, అదేవిధంగా ఉత్తరాంధ్రాని, ఈ యొక్క దక్షిణాంధ్రాని 3 రీజన్స్ డెవలప్ చేయడానికే ఇప్పుడు యాక్చువల్గా విశాఖపట్నం అర్బన్ రీజియన్ అని, మళ్ళా అదేవిధంగా మన అమరావతి ఏరియా రీజన్. ఈ రీజన్ ఏంటంటే వెస్ట్ గోదావరి నుంచి ఒంగోలు దాకా, రాయలసీమ రీజియన్ వచ్చాకే తిరుపతి రీజియన్ వచ్చాకే నెల్లూరు నుంచి అనంతపురం దాకా, అదేవిధంగా విశాఖపట్నంకి వచ్చే లోపల ఈస్ట్ గోదావరి శ్రీకాకుళంతో పెట్టి ఒక మిషన్ మోడ్లో డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేసి ఈరోజు ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి విలేజ్ డెవలప్ కావాలి ముందు తీసుకోవడం. అంటే ఒక అమరావతి అనేది రాజధాని మాత్రమే, డెవలప్మెంట్ అంతా కూడా వికేంద్రీకరణ. అందుకనే యాక్చువల్గా ఐటీ అంతా అక్కడ, ఎలక్ట్రానిక్ అంతా సాఫ్ట్వేర్ ఒక దగ్గర, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ఒక దగ్గర, ఆ విధంగా డిజైన్ చేసి ఇటీవల వరుసగా పైపులు తగ్గుదాం అమరావతిలో జరిగాయి సార్, ఆ మిస్టరీ వీడినట్టేనా? అంటే పైపులు యాక్చువల్గా కాల్చారండి 2-3 దగ్గర యాక్చువల్గా. దాని మీద యాక్చువల్గా కమిటీ ఒక ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలో దాని మీద ఎవరు చేసినా శిక్షించడం తప్పదు. తాజాగా మొన్న కేంద్రం కూడా ప్రకటించింది నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని తీసుకువస్తున్నాం అనేసి. మన జిల్లా ముఖ చిత్రం పరిస్థితి ఏంటి సార్? అంటే ఫస్ట్ రకరకాలుగా అనుకున్నారండి. అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకున్న 175ని 225కి పెట్టున్నారు. రీఆర్గనైజేషన్ చట్టంలో పెట్టారు 2014లో. ఏది మనకున్న వాటిని 220 చేస్తామని. అయితే ఇప్పుడు ఎంటైర్ ఇండియా యాక్చువల్గా వాళ్ళు ఈ సర్వే అయిన తర్వాత చేస్తూ ఒకటి క్లియర్గా చెప్పారు, 50% పెంచుతామన్నారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది, కొన్నిట్లో తక్కువ ఉంది. యాక్చువల్గా 2.2 స్టాండర్డ్ ఉండాలా, కొన్నిట్లో 1.6 ఉంది, 1.5 ఉంది, 2.2 ఉంది. అందుకని ఇబ్బంది లేకుండా, అంటే అలా చేసినప్పుడు కొన్ని దగ్గర పార్లమెంట్ సంఖ్య పెరగద్ది, కొన్ని దగ్గర తగ్గద్ది. అటువంటి ప్రాబ్లం రాకుండా ఎక్కడైతే ఎన్ని ఉన్నాయో దానికి 50% పెంచుతామన్నారు. అంటే జనాభా లేదు, జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో వాళ్ళకున్న వాటిల్లో 50% వేస్తూ ఉన్నారు, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా. కాబట్టి మనకు 175కి +50% యాడ్ అవుతాయి.
అట్లా అది యాక్చువల్గా స్టడీ చేసిన తర్వాత ఎక్కడ పెరుగుతాయి ఎక్కడ తగ్గుతాయి అనేది తగ్గేదే లేదు, అన్నీ పెరిగాయి. పెరిగేటివి అంటే జనరల్గా ఏంటంటే దక్షిణ భారతదేశంలో దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది, మనకి అన్యాయం జరుగుతుంది అనేది ఒక అని వాదన. అని కొన్ని రాష్ట్రాలు రైజ్ చేసినాయి. వీటన్నిటిని ఆలోచించి ఫైనల్ డెసిషన్ ఏంటంటే ప్రతి రాష్ట్రంలో వాళ్ళకి 50% ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా అయ్యేటట్టుగా నిర్ణయించడం జరిగింది. 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమల్లోకి వస్తుంది అంటున్నారు, ఏంటి సార్ పరిస్థితి? అవును, 33% ఏదైతే అన్నారో అది 2029లో అమల్లోకి వస్తుందండి. దానివల్ల ఏంటంటే లేడీస్కి కూడా 1/3 యాక్చువల్గా ఆపర్చునిటీ వస్తుంది. ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్. చట్టసభల్లో మహిళలకి శాతం పెరుగుతుంది కదా, మేడం రమాదేవి గారు, తనయ షర్మి అంటే గారు రాజకీయ ప్రవేశం ఏదైనా ఉందంటారా ఈ మా ఛాన్స్? ఫ్యామిలీలో ఎవరికి యాక్చువల్గా ఐడియా లేదండి. వాళ్ళందరూ యాక్చువల్గా వ్యాపారాలు చూసుకుంటున్నారు. వాళ్ళు ఏడుకొచ్చి నేను ఏడుకొస్తే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి. అందువల్ల వాళ్ళకి అటువంటి ఆలోచన లేదు. వాళ్ళ ఆసక్తి ఉండొచ్చు కదా సార్. వాళ్ళకు కూడా ఆసక్తి షర్మి లేదు. గారు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు. యాక్టివ్గా అంటే వాళ్ళందరూ తండ్రిగా నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి వాళ్ళకు కూడా సమాజంలో ఎలా ఉంది, పేదరికం ఎలా ఉంది, ఎలా ఉండాలని తెలియజేయడం కోసంగా వాళ్ళని కూడా ఒక 4-5 వార్డులు యాక్చువల్గా తిరగమన్నాను. వాళ్ళు కూడా ఈరోజు కూడా తిరుగుతున్నారు. ఎక్కడన్నా ఏదన్నా ఎవరన్నా ప్రాబ్లం ఉన్నా రావటం, మాట్లాడటం, వాళ్ళకి ఏదైనా చేయాల్సిన సహాయం చేయటం అవి చేస్తున్నారు. అలా తిరగబట్టే ఈరోజు విఆర్ఐ స్కూల్ మీద మా పిల్లలు కాన్సన్ట్రేషన్ చేసి అంత బాగా డెవలప్ చేస్తారు. ఎందుకంటే సమాజంలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉండారు, యావరేజ్ ఉండారు, అబవ్ యావరేజ్ ఉండాలి. అది తెలియాలంటే వాళ్ళ దగ్గరకు పోవాలి. వాళ్ళ దగ్గరికి పోకుండా ఏసీ రూముల్లో ఉంటూ ఆఫీసులో ఉంటూ తెలియదు కాబట్టి అది తెలియటం కోసం వాళ్ళందరినీ నేను రమ్మని మనిషికి ఒక 4 వార్డులు 6 వార్డులు ఇచ్చి తిరగమన్నాను. వాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. రాజకీయాల్లో ఏది మనం అనుకున్నట్టు జరగవు కదా సార్. వాళ్ళు అవకాశం వస్తే పోటీ పెట్టచ్చు కదా, ఇబ్బంది ఏముంది అంటే నేను అనేది. అంటే ప్రజెంట్ నేనైతే 100% దీంట్లో పూర్తిగా కంప్లీట్గా రాజకీయాల్లో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ప్రస్తుతం లేదు. నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తున్నారు సార్, ఏంటి దాని ఆలోచన? అంటేనండి నేను ఇప్పుడు నాకు మీరు అడిగినట్టుగా అనేక దేశ విదేశాలు తిరిగా. ఇండియాలో తీసుకుంటే చండీగఢ్ అనేది చూస్తే చాలా గ్రీనరీ, ఎక్సలెంట్ గ్రీనరీ. మీరు గూగుల్ సెర్చ్లో చూసినా కానీ ఆ సిటీ మొత్తం కంప్లీట్గా. అదేవిధంగా సింగపూర్ 2014-19లో చూశాను, మొన్న చూశాను. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా వేరియేషన్ గ్రీనరీ. కాబట్టి నెల్లూరు సిటీని కూడా అదేవిధంగా డెవలప్ చేయాలని ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు, అంటే 20 అడుగులు 20 అడుగుల కంటే పెద్ద రోడ్లు ఉంటే 2 పక్కల చెట్లు వేయమన్నాను. 15 అడుగుల నుంచి 20 అడుగులు ఉంటే ఒక పక్కే వేయమన్నాను. ఆ విధంగా 15 అడుగుల పైనుండే ప్రతి రోడ్డు గ్రీనరీతో ఉండాలి. అది కూడా ఈచ్ లైన్ ఒక టైప్ ఆఫ్ ట్రీస్, అంటే ఒక కలర్ ఫ్లవర్స్ వచ్చే విధంగా ఆ విధంగా డిజైన్ చేసి గ్రీన్ కార్పొరేషన్ చేశారు. ఆ చెట్లు వేస్తున్నారు. ఇవాళ రివ్యూ చేశారు. 16,600 ఫస్ట్ ఫేజ్లో ప్లాన్ చేస్తే 10,000 పూర్తి చేసేసారు. మిగతావి కూడా ఈ నెలలో పూర్తి చేస్తారు. అవి కాకుండా మరొక 10,000 కూడా వేయాల్సి వస్తుంది. వాటిని కూడా టెండర్ పిలిచేసి ఇమీడియట్గా చేయమన్నాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే 2 సంవత్సరాల్లో నెల్లూరు సిటీలో కంప్లీట్గా గ్రీనరీ ఉంటుంది. కనీసం రోడ్లలో 2 డిగ్రీలు హీట్ తక్కువ ఉంటుంది. ఈ విఆర్ హై స్కూల్లో పేరు మార్పు పైన మంత్రి రామనాయుడు గారు కొంత మనస్తాపం చెందారని నాతో కూడా అన్నారు సార్, అది సర్దుబాటు అయినట్టే సార్? అంటే యాక్చువల్గా 2014-19లో ఉన్నప్పుడే అక్కడ ఇంటర్మీడియట్ కాలేజీని మున్సిపల్ వాళ్ళు టేకప్ చేశారండి చేయమంటే. అప్పుడు విఆర్ మున్సిపల్ కాలేజ్ ఏదో పెట్టారు. మళ్ళీ ఈసారి కూడా యాక్చువల్గా ఈ స్కూల్ పెట్టేటప్పుడు ఏం చేయాలని వాళ్ళే అంటే అంతకుముందు ఎలా చేశారు అలా చేయమన్నా. అందుకని కమిషనర్ గారు వాళ్ళు విఆర్ మున్సిపల్ హై స్కూల్ని పెట్టారు. అసలు ఏదైతే నాకు ఐఎమ్ నాట్ స్పెసిఫిక్, అసలు నేను పేరు సజెస్ట్ చేయలేదు, నేను పేరు పెట్టమలేదు. అయితే ఇంటర్మీడియట్ స్కూల్ బోర్డుకి పంపించాలి అప్లికేషన్, స్కూల్ బోర్డుకి అప్లికేషన్ రికగ్నైజ్ తెప్పించాలి కదా. దానికోసం యాక్చువల్గా పెట్టారు. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని యాక్చువల్గా ఎవరొకరు ఫాలోఅప్ చేయాలి. కలెక్టరు, జేసీను, మున్సిపాలిటీను, పంచాయతీను, సంబడి. సో మున్సిపల్ వాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు విఆర్ మున్సిపల్ స్కూల్లో పెట్టారు. అయితే నాకైతే యాక్చువల్గా ఏదున్నా ఒకటే, నాకు కావాల్సిన పిల్లలు ఒక 1000 మంది చక్కగా చదువుకోవటమే నా టార్గెట్.
అందువల్ల అది పెద్ద ఇష్యూ కాదు నా దృష్టిలో. అంటే సర్దుబాటు అయిపోయినట్టు అదేండి అంటే అసలు ఇష్యూ ఏం లేదు యాక్చువల్గా. ఆయన అడిగారు యాక్చువల్గా, అడిగితే కూడా నేను చెప్పాను సార్ ఇట్లా యాక్చువల్గా 14-19లో ఎలా పెట్టారో అలా పెట్టారు, అయితే దాని అయితే నేను పెద్ద పట్టించుకోలేదు, దానికి పెద్ద నాకైతే కావాల్సింది 1000 మంది పిల్లలు చదవటమే అని నేను కూడా చెప్పడం జరిగింది. ఇటీవల పరిస్థితులన్నీ చూస్తుంటే నారాయణ గారిలో మారిన మనిషి కనిపిస్తున్నాడు సార్. ఏం ఏంటి మాట్లాడాడు? మారిన మనిషి ఆ, అంటే ఒక మొన్న బీసీ సంఘానికి 1 కోటి, కాపు భవనానికి 1 కోటి, అట్లా రకరకాలుగా ఎవరు వచ్చి ఏం అడిగినా దాతృత్వంలో వెనకడకు వేయకుండా చేస్తున్నారు. ఏంటి దీన్ని అనుకున్న ఉద్దేశం ఏంటి? అంటే ఒకటేనండి, ఇప్పుడు నేను వచ్చింది నా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూరెస్ట్ది పూరే. మా ఫాదర్ ప్రైవేట్ బస్ కండక్టర్. ఆయన నెలలో 15 రోజులే డ్యూటీ, ఎందుకంటే 2 కండక్టర్ ఉండేవాడు. ఒక ఆయన ఒక రోజు పోతే ఇంకో ఆయన 2 రోజులు పోతారు. పోయిన రోజు నాకు తెలిసి 1979కి 5 రూపాయలు ఇచ్చేవాడు. ఏది అది ప్రైవేట్ బస్సు. తర్వాత ఎక్సెస్ టికెట్లు కొడితే ఓనర్లు ఎక్సెస్ కొట్టమనేవాళ్ళు, ఎక్సెస్ ఎక్కించమనేవాళ్ళు. ఆయన చదువుకున్నది 8th క్లాస్, మదర్ చేలముద్ర. సో ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఈ స్టేజ్కి నేను వచ్చాను. ఈరోజు దాదాపు 1000 ఇన్స్టిట్యూషన్స్ నారాయణ గ్రూప్ ఇండియాలో ఉన్నాయి. పిల్లలు చక్కగా చేసుకుంటున్నారు. నెల్లూరులో పుట్టి పెరిగా కాబట్టి నెల్లూరులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశా. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన తర్వాత నా నైతిక బాధ్యత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకెళ్ళాలి. అందుకనే విఆర్ హై స్కూల్ని ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండ్ చేశా. దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పాను కానీ ఎలక్షన్ ముందు ఇంటర్నేషనల్ చేస్తానల్లా చెప్పలేదు. ఆ స్టాండర్డ్ చేశారు. అది చేసిన తర్వాత దానికి వచ్చిన డిమాండ్ ఆ పేదలు నిరుపేదలు చూసి నెల్లూరు సిటీలో ఉన్న 15 చేస్తానన్నా. రీసెంట్గా మళ్ళా మన రూరల్లో కూడా మొదలుపెట్టాను. ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇవన్నీ అంటే మన బ్యాక్గ్రౌండ్, మనం గతంలో ఎక్కడి నుంచి వచ్చాం, ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నాం. దానికి సీఎం గారు P4 అని తీసుకొచ్చారు. పేదలు నిరుపేదలకి టాప్ 10%, బాటంలో ఉండే 20% చేయాలని. అదేవిధంగా కాపు భవన్, కాపులందరూ రిక్వెస్ట్ చేశారు. 2014-19లోనే ₹1 కోటి ఇచ్చానండి. అవును, అది అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వేయించాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి మరొక ₹1 కోటి. వాళ్ళందరూ వచ్చి అడిగారు, ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటాం సార్ డైనింగ్ హాల్ అని. దానికి మా పిల్లలు చెప్పి ఒక 1 ఫ్లోర్ ఏమని ఇచ్చారు. సో అన్ని కులాలు మతాలను మనం ఈక్వల్గా చూడాలి కాబట్టి బీసీకి కూడా బీసీ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా బీసీ కార్పొరేషన్కి మనం 1 ఫ్లోర్ ఇవ్వమంటే ఇచ్చారు. అంటే త్రూ కలెక్టర్ ద్వారానే. కలెక్టర్ ద్వారానే. మళ్ళా మొన్న వచ్చారు ఎస్సీ వాళ్ళు అంబేద్కర్ ఇది కట్టుకుంటామని. దానికి కూడా మా పిల్లలకు ఫోన్ చేసి చెప్పారు 14వ తేదీ ఒక 1 ఫ్లోర్ ఇవ్వమని. ఈ విధంగా అదేవిధంగా ముస్లిమ్స్కి 54వ డివిజన్లో ఒక 50 lakhs ఇచ్చారు. తర్వాత పిల్లలు ఎవరైతే పిల్లలు ఉండారో చక్కగా, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హరినాథపురం నుంచి విఆర్ కాలేజీకి రోజు ఉదయం నడిచి వచ్చి మధ్యాహ్నం 1 గంట టైం ఇస్తే మధ్యాహ్నం మళ్ళీ విఆర్ హై స్కూల్ నుంచి ఇంటికి నడిచి వచ్చి వంచేసి ఆ గంటలోనే మళ్ళీ స్కూల్కి పోయి చదివాను. అంటే ఆ రోజుల్లో సైకిల్ కొనుక్కునే స్టేజ్ కూడా లేదు. అందుకనే ఇప్పుడు సిటీలో కానీ రూరల్లో కానీ ఉండే స్కూల్లో చదివే 10,000 మంది పిల్లలందరికీ సైకిళ్ళు ఇవ్వాలని మా పిల్లలకి చెప్పాను. ఆల్రెడీ 6,000 సైకిళ్ళు రెడీగా వచ్చిన్నాయి. ఆ బ్యాలెన్స్ కూడా త్వరలో వస్తాయి. వాటికి కూడా చెక్కులు ఇచ్చేశారు. అవి కూడా రాగానే ఇమీడియట్గా ఆ పిల్లలందరికీ ఇచ్చేసి నెక్స్ట్ అకాడమిక్ 2012 జూన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ప్రతి పేద పిల్లవాడికి ఒక సైకిల్ ఉండాలి మినిమం అనే విధంగా 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి చేస్తున్నాం. ఇలా ఎవరైతే పేద నిరుపేదలకు చేయాల్సిన నైతిక బాధ్యత. అదే కాకుండా ఈ పార్టీ కార్యకర్తల విషయం తీసుకున్న వాళ్ళకి సాయం చేస్తున్నారు. అందుకని నేను మారిన మనిషి నారాయణ అనింది నేను. అందుకని అంటే కార్యకర్తలు కూడా 3,600 మంది మొన్న ఎలక్షన్కి చేశారండి. ఎప్పుడైనా ఒక చిన్న టెలికాన్ఫరెన్స్ పెడితే ఒక 5,000 వచ్చేస్తున్నారు. ఏ నమ్మకంతో వస్తున్నారు? ఏదైనా ఇబ్బంది అయితే మనం సహాయం చేస్తాడని. అందుకనే కార్యకర్తలకి హాస్పిటల్లో వచ్చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య నారాయణ నేత్రజ్యోతి అని పెట్టి నెలకి 2,000 మందికి చూడాలని యాక్చువల్గా పెట్టాను. డెంటల్ అని కూడా పెట్టి ఒక 1000 మంది చూడాలని పెట్టాను. సంవత్సరంలో 24,000 మందికి పేదలకి కంటి చూసి వాళ్ళకి ఫ్రీగా అద్దాలు ఇవ్వమని, ఫ్రీగా సర్జరీలు చేయమని చెప్పాను. అది కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక స్టేజ్కి మనం పోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం P4 ప్రోగ్రాంలో కింద వాళ్ళని ఆదుకోవాలా. ఒక మంత్రిగా ఈరోజు ఉన్నత స్థితికి పోయినప్పుడు మనం చేస్తే మనం చూసి మరొకరు చేస్తాం.
సూటిగా ఒక మాట్లాడతాను సార్. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొందరు షాడోలు మీ దగ్గర పనిచేసే వాళ్ళే పెత్తనం చేస్తున్నారు అనేది ఒక విమర్శ అయితే ఉంది సార్. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అంటే నా దగ్గర యాక్చువల్గా డీసెంట్రలైజ్ సిస్టమ్ అండి. అడ్మినిస్ట్రేషన్లో సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఉంటుంది. సెంట్రలైజ్ అంటే మొత్తం ఒక దగ్గర పెట్టి అడ్మినిస్ట్రేషన్ చేయటం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎక్కడికక్కడ చేయటం. నేను యాక్చువల్గా నాకు 249 బూతులు ఉన్నాయి. నేను 249 బూతుల్ని చేసేసి ఆ బూతులో ఉన్న ఎవరైతే బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, అట్నే బూత్ కన్వీనర్లు ఉన్నారో వాళ్ళందరికీ హై ప్రయారిటీ ఇస్తున్నాం పార్టీ పరంగా. గవర్నమెంట్ పరంగా ఏంటంటే యాక్చువల్గా ఏదైతే మాకు సచివాలయాలు ఉన్నారో సచివాలయం వాళ్ళకే ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని అధికారులకు చెప్తున్నాను. దాని ద్వారా చేస్తున్నారు. ప్రజలు ఆన్లైన్లో పెట్టమంటున్నాను. అంతేకాకుండా ఈ మధ్య వాళ్ళ సమస్యలను తెలుసుకోవటానికి 4 జోన్స్గా చేసి 4 జోన్స్లో ఎవ్రీ వీక్ ప్రజల సమస్యలు తీసుకోమని పెట్టాను. ఆ సమస్యను ఎప్పటికప్పుడు తీర్చేటట్టుగా చేయమన్నాను. ఆ విధంగా డీసెంట్రలైజ్ సిస్టంలో జరుగుతుంది. బట్ కొందరు ఓరలేని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఏంటంటే ఎవరో ఒకరి మీద అమాండాలు వేయటానికి ఆయన పేరు ఈయన పేరు షాడో అంటారు. ఇక్కడ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. ఏకైక వ్యక్తి నారాయణ గారే. సెంట్రలైజ్డ్గా నేనే యాజ్ ఎమ్మెల్యే ఇట్ ఈస్ నా రెస్పాన్సిబిలిటీ అండ్ డీసెంట్రలైజ్ సిస్టమ్లో ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. రకరకాల ప్రచారాలే కానీ ఇవి వాస్తవాలు అయితే కాదు. అంటే గొప్పలోని వాళ్ళు ఏదో ఒకటి వేయాలా, అబండాలు వేయాలి అనే దాంతో చేస్తుంటారు. ఇప్పుడు మనం జువలదిని తీసుకున్నామంటే అది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే ఉంది సార్. ఏంటి సార్ అది అసలు? అంటే వైసీపీ నాయకులు ఏం చేస్తారో తెలియదండి. ఇప్పుడు జువలదిలో కొంత స్థలం ఉంది. ఇప్పుడు జువలదిని డెవలప్ కావాలి, ఆ ఏరియా డెవలప్ కావాలి, అక్కడ ఉన్న ప్రజలకు ఉద్యోగాలు రావాలంటే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాలి. ఎక్కడైనా ఒకటే ఆ కంట్రీ కానీ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ లేదా జిల్లా కానీ లేదా కాన్స్టిట్యున్సీ కానీ లేదా మండలం కానీ ఒక మున్సిపాలిటీ కానీ డెవలప్ కావాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుంటే యువతకు ఉద్యోగాలు రావు. ఇండస్ట్రీస్ హైయెస్ట్ ప్రయారిటీ. అందుకని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ హై ప్రయారిటీ ఇస్తూ ప్రభుత్వ రంగాన్ని లోకేష్ గారు యువ నాయకుడు కానీ సీఎం గారు అనేక దేశ విదేశాలు తిరిగి ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 25.5% మన రాష్ట్రానికి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే యువకులకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఇండస్ట్రీస్ రావాలి, ప్రొడక్షన్ పెరగాలి, అది అమ్మాలి, దాని మీద జిఎస్టీ రావాలి, ప్రభుత్వ ఖజానా నిండాలి, దాంతో సంక్షేమ పథకాలు చేయాలి. ఇటు సంక్షేమ పథకాలు చేయాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఇండస్ట్రీస్ రావాలి. ఆ విధంగా ఈరోజు యాక్చువల్గా ఎక్కడ స్థలం ఉన్నా ఎక్కడ సైట్ ఉన్నా ప్రభుత్వ సైటు ఇన్వైట్ చేస్తున్నారు, రండి అని ఇస్తున్నారు. అంటే జువలదిన్లో కూడా ఈ మధ్య ఒకరికి ఇచ్చారు యాక్చువల్గాను. వాళ్ళు డిఫెన్స్కి సంబంధించినవి పెడుతున్నారు. దానివల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అదన్నీ ఓర్వలేక వాళ్ళు చేసే రచ్చలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే 2029లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. 11-0 చేస్తారు. ఈ జువలదిన్ని ఫిషింగ్ హార్బర్లో పడవలు వదిలేశారు సార్, ఆ బోట్లు. అది ఏంటిది అసలు పెద్ద గొడవ అయింది ఈ మధ్యకాలంలో. అది యాక్చువల్గా ఒక పడవని వదిలేశారని యాక్చువల్గా అక్కడ వాళ్ళ ఇంటర్నల్గా యాక్చువల్గా సమస్య వచ్చిందని దాని మీద నేను కూడా అటు కలెక్టర్తోనూ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కన్సర్న్ మంత్రులతో మాట్లాడడం జరిగింది. తర్వాత మినిస్టర్ రవి గారు వచ్చారు యాక్చువల్గా. అదేవిధంగా ఈ యొక్క ఫిషర్స్మెన్స్ యొక్క నాయకుడు యాక్చువల్గా కొండబాబు గారు కూడా వచ్చారు. వారు కూడా డిస్కస్ చేశారు యాక్చువల్గాను. తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ అంటే బాణా యొక్క ఏదైతే తక్కువ ఉందో సీలో అంతవరకు యాక్చువల్గా ఇమీడియట్గా బోట్స్ పెట్టమన్నా వెంటనే బోట్ పెట్టారు. వెంటనే ఒకదాన్ని పట్టుకున్నారు కూడా, ఏది వేరే దగ్గర నుంచి వస్తే దాన్ని సీజ్ చేశారు. ఈ విధంగా యాక్చువల్గా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా నిన్న కూడా యాక్చువల్గా మినిస్టర్ గారితో మాట్లాడాను, దాని మీద యాక్షన్ తీసుకుంటాను. నాడు భగత్ సింగ్ కాలనీ, నేడు సత్యనారాయణపురం ఇళ్ల పట్టాల ఇష్యూ చాలా బాగా చేశారు. ఇంకెన్ని ఉన్నాయి సార్ అట్లాంటివి? అంటే ఈ విధంగా యాక్చువల్గా అక్కడక్కడ ఉన్నాయండి. అయితే వీటిలో ఎక్కువగా ఎండోమెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా. అయితే ఎండోమెంట్స్ చట్టం ప్రకారం వాటిని మనం ఇవ్వటానికి లేదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. అదేవిధంగా వర్క్ బోర్డు దానికి కూడా క్లియర్ గైడ్లైన్స్ వచ్చింది. వర్క్ బోర్డు ఎండోమెంట్ కాకుండా ఏ ల్యాండ్స్ ఉన్నా గవర్నర్ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పాడు. వాటన్నిటినీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పి దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. నేనైతే ఈ 5 సంవత్సరాల్లో కనీసం 5,000 మందికి పట్టాలు ఇవ్వాలనే దాంతో
పెట్టుకొని ముందుకు వర్క్ చేస్తూ ముందుకు పోతున్నాం. నెల్లూరు సిటీలో ముస్లిం పిల్లలకి ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్ అనేది ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే ఈరోజు మనకు ఎక్కువగా ముస్లిమ్స్ ఉండేది 42, 43, 52, అదేవిధంగా 54 అండి. ఇందులో కూడా 42లో తీసుకుంటే 85% ముస్లిమ్స్. వాళ్ళలో కూడా పేదలు, నిరుపేదలు ఎక్కువ మంది. ఈ చికెన్, మటన్ షాపు, మెకానిక్ షాప్స్ దాంట్లో ఉండేవాళ్ళే. అయితే వాళ్ళందరూ డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ కావాలి, అల్టిమేట్ ఎడ్యుకేషన్. అయితే ఆ 42, 43లో ఏదైనా ఒక స్కూల్ పెడతామంటే అక్కడ సైట్ లేదు. అయితే ఒకరోజు అజీజ్ గారితో, వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారితో కారులో పోతూ 42, 43 వాళ్ళు నాకు మొన్న మెజారిటీ ఇచ్చారు, వాళ్ళకి ఏదైనా చేయాలని ఉంది, అయితే అక్కడ సైట్ లేదు, ఒక స్కూల్ పెడతామంటే వెంటనే ఆయన లేదు లేదు మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది, మీరు వెంటనే పెట్టండి అని కారులో నేరుగా అక్కడికి తీసుకుపోయారు. తీసుకుపోయి చూపించగానే ఇమీడియట్గా నేను ఇక్కడే శాంక్షన్ చేస్తున్నాను, స్కూల్ పెడుతున్నాను అన్నాను. ఒక దాతను యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాను, రమేష్ గారు, ఆయన పార్లమెంటు రాజ్యసభ మెంబరు, వాళ్ళ బ్రదరు యాక్చువల్గా ఇండస్ట్రియలిస్టు. యాక్చువల్గా ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు మేము చేస్తాం సార్ అన్నారు. దాన్ని టేకప్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్ సార్ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైన విమర్శలు వస్తున్నాయి సార్. ఒక మంత్రిగా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే జనరల్గా ఎప్పుడైనానండి ఇంటర్నల్గా అంటే వైసీపీ నాయకులు ఎప్పుడు కాసుకొనే ఉంటారు. నా మీద కూడా వేస్తున్నారు అభండాలు, నా మీద కూడా అభండాలు వేస్తారు. విఆర్ హై స్కూల్ అంత బాగా కడితే అక్కడికి పోయి కూడా కామెంట్ చేసి వచ్చారు. చెట్లు అంత చక్కగా గ్రీనరీ వేస్తుంటే దాని మీద కూడా కామెంట్ చేశారు. ఇంకేం మాట్లాడతాం? నా మీద ఇప్పుడు ఇన్ని వేల కోట్లు తెచ్చి చేస్తుంటే డ్రైన్ 2017 నెల్లూరు సగం మునిగిపోయింది, మీకు అందరికీ తెలుసు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చి కూర్చొని స్వయాన్ని చేశారు 4 రోజులు. కాబట్టి ఆ డ్రైన్స్ని చేయాల్సిన బాధ్యత ఉంది. దానికోసం 50 కోట్ల రూపాయలు లాస్ట్ బడ్జెట్లో సీఎం గారు శాంక్షన్ చేశారు. అవి మొదలు పెడితే అక్కడికి పోయి అక్కడ రచ్చకట్ట మొదలుపెట్టారు. ఏది అక్కడ ఉన్న వాళ్ళని, ఎందుకంటే వాళ్ళందరూ తిరగబడాలా, ఎవరికి ఆగిపోవాలా. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రజలకి మంచి పరిపాలన, మంచి వసతిస్తాను కాదు. తెలుగుదేశం వాళ్ళు టేకప్ చేశారు, అది ఆగిపోవాలా. ఎందుకంటే అది పూర్తయింది అనుకోండి, అదే అందరూ అంటున్నారు. ఈ డ్రైన్స్ 15 పూర్తయితే తెలుగుదేశం ప్రభుత్వం నెల్లూరులో చరిత్రలో నిలిచిపోతుంది. ఎక్కడ పట్టినది అది అవుతుందా కాదా, అది చేయగలరా లేదా? ఎందుకంటే ఎంతో కాలం నుంచి అంటున్నారు కానీ ఎవరు చేయలేదు. నారాయణ చేయగలడా లేదని, అది చేయకుండా ఉన్నది చూశారు. నేను అందుకనే చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి ఎవరికన్నా ఇల్లు పోతుంటే వాళ్ళకి టిట్కో హౌస్లో స్థలం ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ 2,50,000 శాంక్షన్ చేసే విధంగా చేసి ఇమీడియట్గా ఇబ్బంది పడకుండా వాళ్ళకు 3 నెలలు 6 నెలలు ఎక్కడన్నా ఉండటానికి మళ్ళా డబ్బులు కూడా ఇస్తున్నాం. ఏది రెంటింట్లో ఉండటానికి, వేరే ఇల్లు కట్టుకునే దాకా పోయేదాకా. అలా ప్రతి ఒక్కరితో స్మూత్గా డిస్కస్ చేసి ప్రజాప్రతినిధులను పెట్టి దాదాపు ఇప్పుడు 10 డ్రైన్స్ స్టార్ట్ చేసాం. 10 చాలా వేగవంతంగా అవుతున్నాయి. మరొక 5 ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. దాన్ని కూడా రెచ్చగొట్టారు. చెట్లు చూస్తే ఏదో కామెంట్ చేశారు చెట్లుది. అసలు నాకు నిజంగా ఆశ్చర్యం వస్తుంది. ఏది ఒక మంచి లక్షణంతో 2 నుంచి 4 డిగ్రీలు కనీసం నెల్లూరు సిటీలో వేడిని తగ్గించాలా, ఎండను తగ్గించాలనే ఉద్దేశంతో సద్దుది చేస్తుంది. ఎందుకంటే చెట్లు వస్తే ప్రజలకు మంచి ఆక్సిజన్ వస్తుంది, డస్ట్ ఉండదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వర్షాలు పెరుగుతాయి, చెట్లు బాగా వచ్చినాయంటే మీకు వర్షాలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తే దాన్ని కూడా కామెంట్. టిట్కో గృహాలు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం వెళ్ళారు. ఎన్నో ఏళ్ల నుంచి పేదలకు అవి అందని ఫలాల్లాగా మారింది. వాటిని అందించేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఖచ్చితంగానండి. ఇప్పుడు అక్కడెక్కడికి పోయినా వాళ్ళ ఆనందానికి, అంటే అక్కడ వచ్చిన వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇవన్నీ సార్ గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా ఉన్నాయి. ఆ రోడ్డు 40 అడుగుల రోడ్డు అండి, ఈచ్ రోడ్ 40 feet. యూజువలీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం, ఓపెన్ కాదు. మళ్ళీ స్ట్రాంగ్ వాటర్ కట్టాం. సో చక్కగా ఉంది, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. నిజంగా ఆనందానికి అంతులేదు. ఎందుకంటే పేదలు, నిరుపేదలకి షీర్వాల్ టెక్నాలజీలో భారతదేశంలో కట్టింది ఆంధ్రప్రదేశ్, ఎక్కడ కాదు సార్. ఈ రాష్ట్రాన్ని చూసి అనేక రాష్ట్రాలు ఇప్పుడు మొదలుపెట్టినాయి. ఎన్డీఏ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతూ ఉంది, రాబోయేది మాదే అధికారం అని వైసీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారు సార్. దానికి సమాధానం ఏంటి? అంటే ఇంకోళ్ళు అటు ప్రచారం చేసుకోక ఏం చేయగలరు? ఇప్పుడు అటు ప్రచారాలు చేసుకోక ఏం చేయగలరు? ఇప్పుడు పెన్షన్స్ 4,000 ఇస్తున్నాం, ఖజానా ఖాళీ చేసి ఆయన పోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా
పెన్షన్స్ ఇస్తున్నాం. తల్లికి వందనం ఇవ్వలేరని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 10,000 కోట్లు వేస్తున్నారు ఇబ్బంది లేకుండా. తర్వాత ఉద్యోగాలు 16,000 చిల్లర ఉద్యోగాలు రాగానే చేసేయటం జరిగింది. తర్వాత రైతు సోదరులకు 20,000 ఇస్తున్నారు, ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు, మౌజాములకు వాళ్ళకి ఇస్తున్నారు. ఇట్లా అన్ని వర్గాలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, మాట ప్రకారం ఇస్తున్నాం, ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. చేయింది ఏంది? చెప్పిన దానికంటే ఈరోజు ఎక్కువ చేస్తుంది ఈ ప్రభుత్వం. సార్ కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు అప్పు చేశాం కదా, మనం దీన్ని తీర్చడానికి సరిపోద్ది ఖజానాని. కానీ ఈరోజు 94,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చే కలెక్షన్స్ మొత్తం. సార్ ఈ రాష్ట్రానికి వచ్చేది ట్యాక్సుల ద్వారా వాటి రూపాయలు వచ్చే ఆదాయం 94,000 కోట్లు. ఒక్క పెన్షన్సే 34,000 కోట్లు ఇస్తున్నారు. ఇది జీతాలు కాకుండా పెన్షన్సే. తర్వాత ఆ తల్లికి వందనం 10,000 కోట్లు, రైతు సోదరులకు 10,000 కోట్లు. ఇవన్నీ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో, కేంద్రంతో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్న దాంతో చెప్పుకొని చేస్తున్నారు. ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. దాంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసుకుంటున్నారు. నెల్లూరు మేయర్ విషయం తీసుకున్నామంటే మీకు బలం లేదు, మీ కార్పొరేటర్లు ఒక్కరు కూడా లేరు, అయినా మీరు వాళ్ళందరినీ పిలిపించుకొని మేయర్ని ఎన్నిక చేశారు. అంత అవసరం అంటారా? అంటే నెల్లూరులో చేస్తున్న డెవలప్మెంట్ చూసి మెజారిటీ యాక్చువల్గా వచ్చేసారండి. యాక్చువల్గాను మెజారిటీ ఆల్మోస్ట్ స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చారు. వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ నాయకుడు మీరు పోవద్దు, మీరు చేయొద్దు, మీరు డెవలప్మెంట్ చేయొద్దు, వాళ్ళతో ఆ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం దాంట్లో మీరు పాలు పంచుకోవద్దు. ఒకసారి ఒక కార్పొరేటర్ గెలిచిన వాడు తన డివిజన్లో రోడ్డు వేసుకోవాలంటాడు, లైట్లు వేసుకోవాలనుకుంటాడు, డ్రైన్స్ కట్టాలనుకుంటాడు, చెట్లు వేయాలనుకుంటాడు, అన్నీ చేసి ప్రజల మందను పొంది మళ్ళీ గెలవాలనుకుంటాడు. కానీ మీరు ఇన్వాల్వ్ కావద్దంటే వాళ్ళు ఎందుకండి? అందుకని వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పారు, సార్ ఏది చేయనీటల్లా మమ్మల్ని ఇన్వాల్వ్ కావద్దు అంటున్నాడు, అందుకని మేము ఇటు వస్తామని చెప్పి యాక్చువల్ సపోర్ట్ చేస్తాం. దే ఆర్ సపోర్టింగ్. అందువల్ల అంటే మేయర్ని దించేసి మళ్ళీ కొత్త మేయర్ని ఎన్నిక అవన్నీ కూడా ఏంటంటే కొంత కాంట్రవర్సీ అయింది సార్. అంటే యాక్చువల్గా ఉన్న మేయర్ ఎవరైతే ఉన్నారో వారిది యాక్చువల్గా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఎక్కువ మంది యాక్చువల్గా ఇష్టపడలేదు, వారిని దించేయడం జరిగింది. మళ్ళీ మేయర్ని అదే కమ్యూనిటీకి సంబంధించిన ఎస్టీ లేడీని యాక్చువల్గా సెలెక్ట్ చేసుకుంటారు. సార్ వైసీపీ అధినేత జగన్ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను అంటున్నాడు సార్, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఆయన పాదయాత్ర చేసి ఎవరు పట్టించుకోరు. పోయినసారి ఏంటంటే ఒక ఛాన్స్ అని తిరిగాడు, ప్రజలు నమ్మేరు, ఇచ్చారు. ఈ రాష్ట్రంలో మొత్తం అరాచక పాలన జరిగింది 1924 దాకా. ఈరోజు ప్రజలంతా ఎంతో పీస్ఫుల్గా ఉన్నారు. 1924లో వాళ్ళు పోషించిన దానివల్లనే నెల్లూరులో లేడీ డాన్స్ కానీ తర్వాత వచ్చి మర్డర్లు కానీ ఇవన్నీ తయారైనాయి. అవన్నీ కూడా ఇప్పుడు సీఎం గారు అరికట్టారు. రాష్ట్రం ఈరోజు ప్రశాంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అసలు ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల నెల్లూరులో ఒక స్థల విషయంలో మీకు విపిఆర్ గారికి పెద్ద గొడవలు జరిగాయి, మాటలు లేవు అనేది ఒక విస్తృత ప్రచారం జరుగుతుంది సార్ అన్ని చోట్ల కూడా. నాకు విపిఆర్కి ఏమీ లేదండి యాక్చువల్గా, ఎప్పుడు లేదు, ఏ స్థల విషయంలో లేదు అసలు. వెంకటేశ్వర్ల స్థలంలో వెళ్ళి మీరు పనులు ప్రారంభించారనేసి ఒక ఇష్యూ అయితే నడిచింది సార్. అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బ్రదర్. యాక్చువల్గా ఆయనకి వెనకాల స్థలం ఉంది. వెనకాల స్థలం ఉంటే ముందు స్థలంలో కట్టొద్దని వాళ్ళు ఎవరో చెప్పారు. కానీ చట్టబద్ధంగా రూల్స్ ప్రకారం ముందు కట్టుకోవచ్చు. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. నేను రోడ్లో పోతూ ఉంటే ఆ రోజు వేరే దగ్గరికి ఆ రోడ్లో ఆపేశారు. యాక్చువల్గా అక్కడ శంకుస్థాపన జరుగుతుందని నాకు తెలీదు, ఆడ ఇష్యూ అని తెలీదు. రోడ్లో అడ్డంగా వచ్చాడు, ఆపేసి ఎట్ట తెలుసుకున్నారు గాంధీ బొమ్మ దగ్గర. ఆయన వచ్చి దిగండి సార్, అడిగి రాండి సార్ అంటే నేను అడిగి వేరు అసలు ఆ స్థలం అయిందని కూడా తెలియదు, అది విపిఆర్ బ్రదర్ అని. సరే ఒక కార్యకర్తగా ఒక ఎమ్మెల్యేని కార్యకర్తగా దిగండి సార్ అంటే దిక్క తప్పదు. అందువల్ల దిగాను నేను. యాక్చువల్గా టెంకాయ కొట్టడం కూడా జరిగింది. తర్వాత నాకు తెలిసింది ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బ్రదర్ది ఆ డిస్ప్యూట్ అని. అంతేగా నేను ఎప్పుడు ఎవరితో కూడా ఆ ల్యాండ్స్ విషయంలో అయితే అసలు 100% ఐఎమ్ వెరీ క్లీన్. నో డిస్ప్యూట్. విపిఆర్ గారితో మీ జర్నీ ఎలా ఉంది? విపిఆర్తో చాలా హ్యాపీ అండి. ఆయన ఆల్మోస్ట్ నాలాగానే సౌమ్యుడు ఆయన. యాక్చువల్గా ఆయన ఎక్కడ కాంట్రవర్సీ వాడు,
ఏదైనా ఉంటే మనకు కాన్స్టిట్యూన్స్ సంబంధించి ఏదన్నా పార్లమెంట్లో సెంట్రల్లో ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది ప్రచారం జరుగుతాం సార్, ఎప్పుడు ఉండొచ్చు సార్? మంత్రివర్గం అనేది అది సీఎం గారి చేతితో ఉంటుందండి. ఆయన ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తారు. అంటే మిమ్మల్ని ఏదో సిఆర్డీకి పరిమితం చేస్తారు అది ఇదని ప్రచారం జరుగుతున్నాయి. 2014 కూడా ఇట్లాంటి ప్రచారాలు చేశారు. రాజకీయాలు ఎన్ని ఉంటాయి, ఇది మనం ఎంత చేసినా ఏం చేసినా ప్రచారాలు ఉంటాయి. అవన్నీ పట్టించుకోబడలేదు. మరి పెట్టుకోండి. మిమ్మల్ని చూస్తే 7-10 వయసులో ఉన్నారు సార్, అయినా ఇంత యాక్టివ్గా ఉన్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి, ఏం చెప్తారు? ఆరోగ్య రహస్యం ఏం లేదు. మనం చేసే మైండ్ పాజిటివ్ మైండ్తో వర్క్ చేస్తే మనం యాక్టివ్గా చేయగలం. పాజిటివ్ మైండ్ కాకుండా నెగిటివ్ మైండ్తో చేస్తే మన ఆలోచనలు నెగిటివ్గా ఉంటే బాడీ కూడా నెగిటివ్గా ఉంటుంది. 2-3 ఇష్యూస్ మీ నోటీస్లో పెట్టాలి సార్. ఇప్పుడు మినీ బైపాస్ ఉంది సార్, రోడ్డు చాలా వరకు ఆక్రమణకు గురైపోతూ ఉంది. తర్వాత అక్కడే ఫిష్ మార్కెట్లు పెట్టడము రకరకాలుగా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే బాగా ఇరుకైపోతున్నాయి రోడ్లు. వాటిపైన ఏదైనా యాక్షన్ ఉంటుందంటారా? యాక్చువల్గా ఇవాళే మా కమిషనర్ గారు కూడా చెప్పారండి, ప్రస్తుతం ఎవరున్నారో వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, బట్ ఫర్దర్గా ఏ ఒక్కరిని కూడా కొత్త వాళ్ళు రానికూడదు మీరు. అయితే ప్రస్తుతం ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళని ఏం చేయాలని ఫ్యూచర్లో నిదానంగా చేస్తాం, ఎందుకంటే వాళ్ళ జీవన వృత్తి దెబ్బతినకూడదు. అందువల్ల ఫర్దర్గా సిటీలో ఎవ్రీడే ఒకరిని పెట్టి, ఒక బైక్ ఇచ్చి పెట్టి సిటీ అంతా తిరుగుతూ కొత్తగా ఎవరు వచ్చినా కానీ ఇమీడియట్గా స్టాప్ చేయమని చెప్తుంది. ప్రైవేట్ బస్సులు ట్రావెల్ బస్సులు కూడా మొత్తం రోడ్ అంతా పెట్టేస్తున్నారు సార్, అది కూడా ఏదో కంట్రోల్ చేయకపోతే. నైట్ టైం యాక్చువల్గా ఇక్కడ పెడుతున్నారు, ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం సార్. ఎందుకంటే అది సెంటర్ అయింది, యాక్చువల్గా ప్రజలకి రావడానికి సెంటర్ అయింది. లేదంటే వాళ్ళని యాక్చువల్గా ఊరి బయట పెట్టచ్చు, ఊరి బయట పెడితే ప్రజలకు సమస్య అవుతుంది. అందువల్ల దాన్ని ఆలోచిస్తాం. ఏదో ఒకటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తే కానీ అది ట్రాఫిక్ ఆలోచిస్తాం. 2 ఆలయాలకి ట్రస్ట్ బోర్డులు వేసారు సార్, ఇది విమర్శలు వచ్చాయి, ఏంటి తరారా? అంటే యాక్చువల్గా ఏంటంటేనండి, పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి ఇస్తామండి. యాక్చువల్గా ఇందులో ఏంటంటే నేను 2024లో కంటెస్ట్ చేసే ముందు అనేక మంది పార్టీలోకి వచ్చారు, అనేక మంది, ఎంతోమంది వచ్చారు. తర్వాత అయిన తర్వాత కూడా వచ్చారు. అయితే మా తెలుగుదేశం వాళ్ళు యాక్చువల్గా నాకు 10 నెలలు ఏకదాటిగా కష్టపడి పనిచేశారు. లాస్ట్ 5 years వాళ్ళు వైసీపీ ప్రభుత్వానిలో అనేక బాధలు పడ్డారు, కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అరెస్ట్ చేయటాలు. అయితే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళలో కొందరికన్నా మనం ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళని ఎవరిని మేము ఎంటర్టైన్ చేయంటే ఫ్యూచర్లో పార్టీ ఉండదు, పాత వాళ్ళతోనే ఉండదు, కొత్త వాళ్ళు ఎవరు రారు. ఎందుకంటే ఈరోజు 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నా కాన్స్టిట్యున్సీలో 3600 మంది డైరెక్ట్గా రెగ్యులర్గా ఉన్నారు. అందువల్ల ఒక 10 మందికి పాత వాళ్ళకి ఇస్తే కనీసం ఒకరికి కొత్త వాళ్ళకి ఇచ్చాం. ఆ కొత్త వాళ్ళకి ఇచ్చామనేది పాత వాళ్ళకి కొద్దిగా బాధ ఉంటుంది, దాంతో కొద్దిగా విమర్శలు వచ్చినాయి. నేను అందరికీ చెప్పా, ఒకరిద్దరినన్నా కొత్తగా వచ్చే వాళ్ళు తీసుకోకుంటే ఫ్యూచర్లో పార్టీకి ఎవరు రారు, కాబట్టి అందరూ కలిసి పనిచేయండి, నేను అందరికీ న్యాయం చేస్తానని చెప్పడం జరుగుతుంది. చివరిగా పార్టీ కార్యకర్తలకి మీరు ఏం చెప్తారు సార్? పార్టీ కార్యకర్తలకు ఒకటేనండి చెప్పేది, అల్టిమేట్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఈ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే కారణం ఏంటంటే కార్యకర్తలే. కాబట్టి కార్యకర్తలు ఎవరైతే పార్టీ కష్టపడతారో వాళ్ళందరినీ పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. వాళ్ళకి అన్ని విధాలు చేయాల్సిన సహాయాలు కావచ్చు, పదవులు కావచ్చు, అన్నీ పెట్టుతారు. ఇది ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.